బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి మంత్రి కొండా సురేఖ సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. మా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలంటూ కొంతమంది రెడ్డిలు లాబింగ్ చేస్తున్నారని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మంత్రిగా నేను ఏ పని చేసినా వివాదం చేయాలనుకుంటున్నారు, అందుకే మౌనంగా నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఎవరేమనుకున్నా మంత్రిగా నా బాధ్యతలు నాకు తెలుసు, పనులు వేగంగా జరగాలన్నది నాది, అలాగే నాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. ప్రతి విషయంలో ఓపెన్గా మాట్లాడటం నాకు అలవాటు కాబట్టే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదున్నా ఇప్పటిదాకా మాట్లాడానని చెప్పేసి వ్యాఖ్యానించారు. ఇటు మేడారం టెండర్ల విషయంలో కూడా నాకు భిన్న అభిప్రాయాలు లేవు. 3 కంపెనీలు టెండర్లు వేశాయి, అందులో ఎవరి ఎలిజిబిలిటీ వారిది అని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించారు. సో ఒక్కసారి మనం చూస్తే మేడారానికి సంబంధించిన టెండర్లు అంటే ఒక పక్కన పొంగులేటి శ్రీనివాస్ని ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అలాగే రెడ్డిల రాజ్యం నడుస్తుంది, రెడ్డిలు మమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారు, మా ఆధిపత్యాన్ని అనగదొక్కాలని చూస్తున్నారని చెప్పేసి రెడ్డిల గురించి మాట్లాడింది. రెడ్డిలు అంటే గతంలో మనకు తెలుసు, నాయని రాజేందర్ రెడ్డి గురించి కూడా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. డిసిప్లినరీ కమిటీ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలకి ఆయన చెప్పుకునే ప్రయత్నం చేసిందని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు. సో మొత్తం ఇదైతే మళ్ళీ ఒకసారి సెన్సేషనల్ కామెంట్స్ ఇచ్చింది, చాలా క్లియర్గా చెప్తుంది. ఇటు 3 కంపెనీలు టెండర్లు వేస్తే అందులో ఎవరి ఎలిజిబిలిటీ వారిది, నాకు భిన్న అభిప్రాయాలు లేవంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. అలాగే రెడ్డిల రాజ్యం నడుస్తుంది, నా ఆధిపత్యాన్ని అనగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు జిల్లాలో అని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తం మీద అక్కడున్న రెడ్డిల గురించి మనందరికీ తెలిసిందే. ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్, అలాగే అక్కడ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వీళ్ళని ఉద్దేశించి మాట్లాడుతుందా, మరి ఇంకేం మాట్లాడుతుంది, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుంది, నేను ముక్కుసూటి మనిషిని అని కూడా చెప్పుకుంటూ వస్తుంది. ఏమో ఒక రకంగా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని కాబట్టే ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా మొహం మీద కొట్టినట్టే మాట్లాడతానని చెప్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు, వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం చెప్పండి, అసలు ఇటు అక్కడున్న నాయని రాజేందర్ రెడ్డితో విభేదాలు ఇంతమంది గతంలో కూడా చూసాం, అలాగే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే ఇటు మేడారంకి సంబంధించిన టెండర్ల గురించి మాట్లాడుతుంది, దాంట్లో ఎన్ని కంపెనీలు పాల్గొన్నాయి, ఎవరి ఎలిజిబిలిటీ ఏంటి అన్న దాని గురించి మాట్లాడుతుంది, అలాగే నేను ముక్కుసూటి మనిషిని అని చెప్పేసి మాట్లాడుతుంది. మొత్తం మీద ఎవరెవరిని ఉద్దేశించి మాట్లాడినట్టు? అయితే కళ్యాణ్, ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం విషయానికి వచ్చేసరికి ఇటు నాయని రాజేందర్ రెడ్డి, పక్కన ఉన్నటువంటి పరకాల ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇక్కడ ముగ్గురిని విషయంలో, ఎందుకంటే గతంలో వీరందరితోటి కూడా ఒక్కొక్కరితోటి రెడ్డి సామాజిక వర్గంతో విభేదాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నది. కానీ ప్రస్తుతానికైతే ఈ మధ్యన జరుగుతున్నటువంటి పరిణామాల్లో మేడారం టెండర్ల విషయంలో కూడా ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ వరంగల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉంటున్నటువంటి తను మాత్రం ఇక్కడ టెండర్ల విషయంలో కూడా వరంగల్ కు అన్యాయం జరుగుతుంది, కేవలం తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకే ఇక్కడ టెండర్లు ఇప్పించుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా తను మాట్లాడింది. ఇక్కడ బాహాటంగా ప్రెస్ మీట్ లో కాకుండా అలాగే ఇక్కడ డిసిసి కార్యవర్గ సభ్యులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో డిసిసి ఎన్నికలకు సంబంధించి కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతానికి ఏఐసిసి టీం కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆ టీం వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కువగా బయట బాహాటంగా కాకుండా ఇక్కడ మీడియాతో చిట్ చాట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఇప్పుడు మీడియాతో చిట్ చాట్ చేస్తున్నటువంటి సమయంలో కూడా అనేక విషయాలు కూడా క్యాజువల్ గా మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు కాంట్రవర్షియల్ వెళ్తున్నారు అన్నటువంటి విషయంలో మంత్రి గారు చెప్తుంది, తను కొండా సురేఖ గారు, మంత్రిగా నా శాఖ పనులు పారదర్శకంగా ఉండాలన్నదే నా కోరిక, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి తనకు అప్పగించినటువంటి పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయడము, ఇప్పటికే కొన్ని పనుల విషయంలో కూడా ఇక్కడ మంత్రుల రేటింగ్స్ కూడా ఇస్తున్నారు, ఎవరెవరు ఆ పనితీరు ఉంది సరిగా ఉందన్నటువంటి విషయంలో కూడా అబ్జర్వేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సీఎం గారు ఇచ్చినటువంటి బాధ్యతగా నేను ముందు నెరవేర్చాలన్నదే నా ఆలోచన, ఎట్లాంటి భేదాభిప్రాయాలు తమకు అవసరం కూడా లేదు, అట్లాంటి మనిషిని కూడా కాదని చెప్పి తను చెప్పడము. అలాగే 3 ప్రధాన కంపెనీలు కూడా టెండర్లు వేస్తే అందులో ఎవరి ఎలిజిబిలిటీ వారికి ఉంటుంది కాబట్టి మంత్రిగా నాకున్నటువంటి నా శాఖ అలాగే ఆ కార్యదర్శికి సంబంధించినటువంటి విషయంలో ప్రతి దాని మీద కూడా ఒక పారదర్శకత ఉండాలన్నటువంటి విషయంలోనే నేను ఆలోచిస్తుంటాను, పనులు వేగంగా జరగాలి, అలాగే మంత్రిగా తను సీఎం చేపట్టినటువంటి పనులకు సంబంధించి కూడా ఒక పర్యవేక్షణ చేసుకుంటూ ఉండడమే కాకుండా పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలన్నదే నా యొక్క ఆలోచన, కాబట్టి ఆ విధంగా నేను స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే మేడారం పనులపైన కూడా మంత్రి పొంగులేటి
కూడా ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ అక్కడికి వెళ్ళకపోవడం మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో వెళ్లాల్సి వస్తుంది, కొన్ని సందర్భాలలో వెళ్లాల్సి రాదు, కొన్ని వేరే వ్యక్తిగత కారణాల వల్లనే ఉండాల్సినటువంటి అవసరం వచ్చిందన్నటువంటి విషయం కూడా చెప్పింది. అయితే ప్రతి విషయం కూడా ఓపెన్ గా మాట్లాడమే నాకు అలవాటు ఉంటుంది కాబట్టి దీన్ని కొందరు వేరే రకంగా అర్థం చేసుకుని ఇక్కడ వక్రీకరించేటువంటి అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి దానికి నేను ఎటువంటి అంటే బాధపడాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఎవరిని బాధ పెట్టేటువంటి అవసరం కూడా నాకు లేదని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు. అయితే మళ్ళీ ఈ నాగార్జున విషయంలో కూడా స్పందించినటువంటి పరిస్థితి. నటుడు నాగార్జున విషయంలో కూడా నేను మాట్లాడింది ఒక రకంగా ఉంటే దాన్ని వివాదంగా చిత్రీకరించినటువంటి తీరు కూడా చాలా వేరే విధంగా ఉంటుంది. అంటే ఇట్లా ప్రతిసారి ఏది మాట్లాడినా కానీ నేను అనుకున్న అన్నది కాకుండా ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు రాసుకుంటూ నన్ను మాత్రం ఇబ్బందుల పాలు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని నేను పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పి అంటున్నారు. ఇప్పటికి కూడా కొంత ఈ టెండర్ల విషయంలో కూడా వరంగల్ కు జరుగుతున్నటువంటి అన్యాయము, అలాగే వరంగల్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి గారు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లలో, అలాగే టెండర్ల విషయంలో కూడా కొంత వరంగల్ కు అన్యాయం జరుగుతుంది. తన వరంగల్ కు ప్రతినిధులకు కాకుండా వేరే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకే ఈ టెండర్లు కేటాయించడాన్ని కూడా కొంత నేను మనస్తాపానికి గురైన మాట వాస్తవమే. కాబట్టి దాని మీద కూడా నేను స్పందించి నాకు కూడా కొంత బాధగానే ఉన్నట్టుగా తను చెప్పింది. అందుకే ఇప్పుడు మీడియాతోటి కూడా ఓపెన్ గా నేను ఎక్కడ మాట్లాడకూడదని చెప్పి నిర్ణయించుకున్నాను. మా ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి కూడా కొంతమంది రెడ్లు లాబింగ్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు దానికి తిప్పికొట్టేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే రాజకీయం అంటేనే ఆధిపత్య పోరు కాబట్టి ఇక్కడ మందబలాన్ని సమీకరించుకోవడము, కుల సమీకరణలు, రాజకీయ సమీకరణలు, ఆర్థిక సమీకరణలు ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి దాని మీద కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొదటి నుండి కూడా తాము ఎక్కడ ఎవరికి భయపడకుండా ఒక ట్రాన్స్పరెన్సీ రాజకీయాల్లో ఉన్నటువంటి మేము ఇప్పుడు ఈ సమయంలో వచ్చిన తర్వాత కూడా ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. అట్లాంటి నేపథ్యంలో కొంతమంది గుంపులుగా ఏర్పడి తమ ఆధిపత్యానికి గండి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా రెడ్డి లాబింగే ఎక్కువగా నడుస్తుందన్నటువంటి ఒక విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా సరే ఆ పార్టీ అధిష్టానానికి నేరుగా చెప్పే రాజకీయాలు చేస్తాను తప్ప ఇట్లా నేను తెరతాడుతూ రాజకీయాలు చేసే అలవాటు తనకు లేదు అని చెప్పి అన్నారు. ఎవరినో ఏదో చేయడానికి, అలాగే హైదరాబాద్ లో ప్రత్యేక లాబింగ్ చేసేటువంటి అవసరం నాకు లేదు, అంతకన్నా లేదు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటాను. అది కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలుసు. కాబట్టి నేను ఎవరికి ఫిర్యాదు చేయలేదు, ఎవరితోటి నేను మాట్లాడలేదు. ఒకవేళ చెప్పేది ఉంటే నేరుగా చెప్తాను తప్ప భయపడి రాజకీయాల్లోకి చేసేటువంటి అలవాటు నాకు గానీ మా వర్గానికి కూడా లేదని చెప్పి అంటున్నారు. మంత్రిగా ఏ పని చేసినా గానీ కొంత ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రతిదీ వివాదాలు తీసుకొచ్చి తమ యొక్క అస్తిత్వాన్ని మనగడను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటినీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే నేను మౌనంగా నా శాఖ యొక్క పనులు నేను చేసుకుంటున్నాను. కొందరు కావాలని మాత్రమే కుట్రలో భాగంగానే ఇక్కడ కొన్ని సామాజిక సమీకరణలు, అలాగే బీసీ మంత్రి అయినటువంటి తనను దెబ్బతీసేటువంటి కుట్ర జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా రాజకీయంగా వెనుకబాటు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అవేమీ ఫలించవు, ఎవరి తరం కూడా కాదు అన్నటువంటి విషయాలు కూడా తను స్పష్టంగా మంత్రి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరు ఏమనుకున్నా కానీ ఇక్కడ కేబినెట్ మంత్రిగా నా బాధ్యతలు నాకు తెలుసు, నా కర్తవ్యం ఏందో నాకు తెలుసు, దాని ప్రకారం నేను వెళ్తాను. సీఎం రేవంత్ రెడ్డి నాకు ఏ ఆదేశాలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా పాటించడమే కాకుండా ప్రతిదీ కూడా ఒక క్లారిటీగా, ఒక పకడ్బందీగా, అలాగే సిస్టమేటిక్ గా ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా నేను ముందుకెళ్తాను తప్ప ఎవరి మాటలను నేను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, అలా ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. నాకున్నటువంటి బాధ్యతను మాత్రం ప్రత్యక్షంగా కూడా నేను నిర్వర్తిస్తానన్నటువంటి ఒక విషయాలు కూడా ప్రస్తుతానికి మంత్రి కొండ సురేఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కళ్యాణ్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒక రకంగా గతంలో నేను నాగార్జున కుటుంబానికి సంబంధించి ఏదైతే స్టేట్మెంట్ చేశానో అది మీడియా కానీ ఇతరులు కానీ వక్రీకరించారు. అలాగే ఇప్పుడు కూడా నేను ముక్కుసూటి మనిషిని కాబట్టే నాపై ఇలా నా మాటలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద నా శాఖకు సంబంధించి ఎలా పనులు చేసుకుంటూ ఎలాలో నేను సైలెంట్గా చేసుకుంటూ వెళ్తున్నాను, కానీ నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రెడ్డి లాబింగ్ చేస్తున్నారు కొంతమంది రెడ్డిలు.